హాయ్ ఫ్రెండ్స్, మేము మలక్పేట్కి వెళ్ళి ఎండుమిరపకాయలు తీసుకొని వచ్చినాం. రేట్ చాలా తక్కువ అనిపించింది, అందుకని ఒక 30 కిలోలు ఎండుమిరపకాయలు తీసుకొని వచ్చినాం మేము. సో వాటి తొడుమలు అనేది జనరల్గా మనకు ఎట్లా తీస్తారో అందరికీ తెలుసు. సో మేము ఒక కొత్త టెక్నిక్ అనేది కనిపెట్టినాం, అది ఈరోజు మీకు షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియో తీస్తున్నాము. ఒకసారి నేను టెక్నిక్ అనేది మీకు చూపిస్తాను. నార్మల్గా మనం ఎండుమిరపకాయలు తొడుమలు తీయాలి అంటే ఇలా చేయబెట్టి తీస్తాం కదా. ఇలా తీయడం వల్ల కొద్దిసేపటి వరకు ఏం కాదు, ఒక 1 అవర్ 2 అవర్స్ తర్వాత మన ఫింగర్స్ అనేవి చాలా పెయిన్ వస్తాయి. సో అందుకని చెప్పేసి మా మమ్మీ ఒక కొత్త టెక్నిక్ అనేది కనిపెట్టింది, ఎట్లా తొడుమలు తీయొచ్చు అని చెప్పేసి. ఇప్పుడు ఆ టెక్నిక్ ఏందో మీకు చూపిస్తాము. ఇలా కత్తెరతో కూడా తీసుకోవచ్చు అని చెప్పి కొత్త టెక్నిక్ అనేది మా మమ్మీ కనిపెట్టింది. ఇట్లా తీయడం వల్ల మన చేయి అనేది ఫింగర్స్ అనేవి ఎక్కువ పెయిన్ రాకుండా ఉంటాయి. తొడుమలు అనేవి ఇలా కత్తెరతో తీసుకుంటున్నప్పుడు కూడా మనకి ఘాట్ అనేది తగ్గకుండా, ఇత్తులు అనేవి కింద పడిపోకుండా ఎంత బాగా వస్తుందో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఆ కార్నర్ వరకు కూడా మొత్తం వెళ్ళిపోతుంది ఆ తొడుమ అనేది. Okay friends, thank you, bye.